హెచ్సియు మధ్య ప్రకటనల యుద్ధం. ఆ 400 ఎకరాలు వదిలేయి కాంక్రీట్ జంగిల్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ హెచ్సియు. రాహుల్ పట్టించుకోరా? విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు. హెచ్సియు విద్యార్థులతో కలిసి మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక ఇదే బాగా చెప్తుగా ఇప్పుడు ఈయనకు ఏది అది ఇదే పని ముంగటేసుకోండు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా టిమ్స్. సనత్ నగర్లో గుండె సంబంధ వ్యాధుల ఆసుపత్రి జూన్లో ప్రారంభం. హల్వాల్లో గ్యాస్ట్రో, ఎల్బీ నగర్లో న్యూరో వైద్య సేవలు. ఆయా టిమ్స్లకు అనుబంధంగా మెడికల్ నర్సింగ్ కాలేజీల ఏర్పాటు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం కూడా జూన్లోనే. అవసరమయ్యే డాక్టర్లు సిబ్బంది కోసం సర్కారుకు డిఎంఈ లేఖ. సూపర్ స్పెషాలిటీ అనగానే ఇప్పటి వరకు కార్పొరేట్ ఆసుపత్రులే గుర్తుకొచ్చేవి. గుండె, మూత్రపిండాలు, న్యూరో సంబంధిత సమస్యలు వస్తే ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించేవారు. ఆ కొరత తీర్చేందుకు స్పెషలైజ్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరుతో నగర శివార్లలో నిర్మిస్తున్న ఆసుపత్రులను స్పెషలైజ్డ్ హాస్పిటల్గా మార్చనున్నారు. ప్రస్తుతం నిర్మాణపరంగా వివిధ దశల్లో ఉన్న ఈ మూడింటిని స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చడంతో పాటు ప్రతి ఆసుపత్రికి ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. తద్వారా అక్కడ ప్రొఫెసర్లు, డాక్టర్ల కొరత కూడా తీరనుంది. పీజీ స్టూడెంటు డాక్టర్లుగా సేవలు అందించే వీలు కలుగుతుంది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తే నర్సుల కోసం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో పేదలు, మధ్యతరగతి వర్గాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది. రావాలి. ఎందుకంటే ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం జనరల్ ఆసుపత్రులుగా ప్రసిద్ధి. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్న స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. హైదరాబాదులో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నీలోఫర్ పిల్లల దవాఖానా, సరోజినీదేవి కంటి ఆసుపత్రి వంటివి మాత్రమే స్పెషాలిటీ ఆసుపత్రులుగా ఉన్నాయి. అయితే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, గ్యాస్ట్రో వంటి స్పెషాలిటీ ఆసుపత్రులు లేకపోవడంతో కొత్తగా నిర్మిస్తున్న 3 టిమ్స్ను అయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా టిమ్స్ రావాలి. ఇక్కడ ఏమన్నారు? పేదలు, మధ్యతరగతి వర్గాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులోకి రానుంది. ఇప్పుడు ఏదన్నా పుసుక్కున కాంది జరగకూడదు జరిగి ఏమన్నా ఇది అయి పానానికి జర్ర పెద్ద ముప్పు ఉందని అంటే మాత్రం ఇక నీకెందుకు అయ్యా ఈ ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రులల్లా ఈ పరీక్ష, ఆ పరీక్ష, ఈ మిషని, ఆ మిషని, ఇది ఇట్లా అదట్లా అని పాపం వాళ్ళను పీల్చి పిప్పి చేస్తుర్రులా. పేదోళ్ళ పేగులలో జరగలై బలిసిపోతుర్రు ప్రైవేటు కార్పొరేటు ఆసుపత్రుల వాళ్ళు. ఇక ఆపటి సాపతని బుర్ర తీసుకుపోయి అందులో వేస్తే ఇక అందిన కాడికి ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి, ఎట్లా గుంజాలి, ఎట్లా నమ్మియాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అదురు పెట్టాలి, ఎట్లా బెదురు పెట్టాలి. లక్షల కొద్దిగా సామాన్యుడు ప్రైవేటు కార్పొరేటు దవాఖానకు పోతే ఇక అసలు ఆ పేషెంట్ మరి బతుకుతాడో మరి బయటికి వస్తాడో కానీ ఆ ఖర్చు పెట్టలేక ఈ బయట ఉన్న వాళ్ళకు ఆయన కుటుంబ సభ్యులకు గుండెపోటు చెంద పని అవుతుందిలా. పానం అంతా నిలువన అదిరిపోద్ది. ఇగో ఇంత కట్టలు వాళ్ళ చేతిలో పెడితేనే వైద్యం అందిస్తారు. ఇస్తావా ఇయ్యవా? అడ్వాన్సు లచ్చ కడతావా కట్టవా? కుయ్యం అని ఇక దాకన కాడికి పోగానే అప్పుడే వచ్చిందిరా, పడ్డదిరా, సిక్కిందిరా అని అప్పుడే ఇక డాక్టర్లు సరే అందరు కాకపోయినా కొందరు మాత్రము ఇక ఈ రకంగా విచ్చలవిడిగా జనాల సొమ్ముకు నోసిపుట్టిరులా. అందుకనే మరి గిసవంటి సర్కారు దవాఖానలు కూడా గిసవంటి పెద్ద స్పెషాలిటీ దవాఖానలు వస్తే కూడా పాపం పేదోళ్లకు ఆపదికి సాపదికి
మధ్యతరగతి వాళ్ళకు కూడా జర అక్కడికి వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా ఏనని కోరుకుంటుంది. ఇది జర దబదబ కానియాలి సార్లు పనులు, లేకపోతే పేదోళ్ళు చచ్చకాలం వచ్చింది. విజయవాడ హైవేపై తగ్గాయి, మిగతా చోట్ల పెరిగాయి టోల్ ఫీజులు. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై అమల్లోకి కొత్త టోల్ ఛార్జీలు. కొన్ని చోట్ల 3.5%, మరికొన్ని చోట్ల టోల్ ప్లాజాల వద్ద 5% పెరుగుదల. హైదరాబాదు విజయవాడ మార్గంలో మాత్రం గరిష్టంగా రూపాయలు 160 దాకా తగ్గుదల. 2026 మార్చి 31 వరకు ఇవే ఛార్జీలు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ. మొత్తానికి కొద్దిగంతా టోల్ ప్లాజాల టోల్ ఛార్జీలు కొన్ని చోట్ల కొంచెం తక్కువైనాయి. రాష్ట్రంలో జాతీయ రహదారులపై కొత్త టోల్ ఛార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సవరించిన ఛార్జీలను ప్రకటించింది. దీని ప్రకారం విజయవాడ హైదరాబాదు మార్గంలోని నేషనల్ హైవే 65 పై కనిష్టంగా రూపాయలు 15 నుంచి గరిష్టంగా రూపాయలు 160 దాకా టోల్ ఛార్జీలు తగ్గాయి. ఇది ఎక్కడ? హైదరాబాదు విజయవాడ మధ్యలో ఉన్నాయి కదా. ఇక అదే సమయంలో తెలంగాణ మీదుగా సాగే ఇతర హైవేలపై మాత్రము ఉత్తబుర్ర కాడికే ఉందట కథ. మళ్ళీ ఇక్కడ పెరిగిన రేట్లు, ఇక్కడ తగ్గినాయి. ఇక ఔటర్పై పెరిగిన టోల్ ఛార్జీలు.